ఇవ్వడము చేత కాదా? కాంగ్రెస్ సర్కార్పై కేసీఆర్ ఫైర్. సమస్యలు పరిష్కారం అయ్యేదాకా పోరాటమే. రేవంత్ సర్కారు తీరుతో వ్యవసాయ సంక్షోభం. 20 లక్షల ఎకరాల్లో పంటలు ఎండిపోయినాయి. 25 రోజుల ముందు నీళ్ళిస్తే పంటలు బతికేవి. 48 గంటలు కాదు 4 గంటల్లోనే చనిపోయిన రైతుల వివరాలు ఇచ్చినాం. మేము సజీవ జలధారలు సృష్టిస్తే ఎడారిలా వీళ్ళు మార్చిర్రు. పంట ఎండని మోటారు కాలిపోని జిల్లా లేదు. ఓకే, మొత్తం 33 జిల్లాలు ఉంటే తెలంగాణలో పంట ఎండిపోని జిల్లా, మోటారు కాలిపోని జిల్లా లేనే లేదన్నమాట. అన్ని జిల్లాలలో ఇట్లనే ఉంది పరిస్థితి. రైతు బంధు పైసలు కాంట్రాక్టర్లకు ఇచ్చుకున్నారు. ఇక ఆ కాంట్రాక్టర్లు ఎవరో కూడా నీకు ఆంధ్రజ్యోతి కడుక్కోడానికి చెప్తాను నేను. రైతు బంధు పైసలను కాంట్రాక్టర్లకు ఇచ్చుకున్నారు. దళిత బంధును హోల్లో పెట్టారు. దళిత బిడ్డలు పుల్లై గర్జించాలి. చనిపోయిన రైతు కుటుంబాలకు 25 లక్షలు, ఎండిన పంట ఎండిపోయిన రైతులకు ఎకరానికి 25,000 ఇవ్వాలి. ప్రతిదీ సర్కారు రెఫరెండమే. ప్రజలే బుద్ధి చెప్తారు. సర్కారుకు తులం బంగారం దొరకలేదా? నేతన్నలకు కాంగ్రెస్ క్షమాపణ చెప్పాలి. సిరిసిల్లలో మీడియాతో మాట్లాడిన బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్. రాష్ట్రంలో చవట దద్దమ్మ చేతగాని సర్కారు ఉండడం వల్లనే రైతులకు ప్రజలకు కష్టాలు వచ్చాయని, వారి కోసం తాను బయలుదేరతానని ఇక ఆగేది లేదని అన్నారు. ఎవరు? కేసీఆర్. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఎండిన పంటలను పరిశీలించిన తర్వాత సిరిసిల్లలో ఆయన మీడియాతో మాట్లాడారు. కేసీఆర్ ఎల్లిండు, ఇక ఆగడు. ఒక జిల్లా 2 జిల్లాలు కాదు, ఎక్కడ రైతులకు కష్టం ఉంటే అక్కడ గద్దె లెక్క వాలుతా. ఇది పూటకో మాట ఆగదు, ఇది ఒక పూటతో ఆగదు. సమస్యల పరిష్కారం అయ్యేదాకా ఊరుకోం, మెడలు వంచుతాం, మీ మెడలు వంచుతామని కేసీఆర్ హెచ్చరించారు. ఒక్కసారి కేసీఆర్ నిన్న మాట్లాడిన ప్రధానంగా కొన్ని అంశాలు ఉన్నాయి, వాటి గురించి ఒకటొక్కటి మీకు వివరిస్తా. అంటే ఆయన ఏమేమి మాట్లాడిండో చూడండి ఇక్కడ నుంచి. ఇగో, ఈ దద్దనలకు చేత కాకపోతే 50,000 మంది రైతులు నెంబడేసుకొని వీళ్ళని పండబెట్టి తొక్కుకుంటూ పోయి మేడిగడ్డ అక్కడ కుర్చేసుకొని కూర్చొని నేను నింపుతా, మళ్ళీ ఇవన్నీ రంది పడకుండా అని చెప్పిన చేసి చూపిస్తాం. గోదావరిలో నీళ్ల ప్రవాహం మొదలైన తర్వాత బరాయితో సంబంధం లేకుండా నీళ్ళు లేపచ్చు. మళ్ళా మిడిమానేరు కలకల్లాడుతుంది, లోయర్ మానేరు కలకల్లాడుతుంది. తక్కువ పడితే అర్థమైందా మీకు చెప్పేది? ఇప్పుడు కాళేశ్వరాన్ని ఎందుకు బంద్ పెట్టిరయ్యా? మేడిగడ్డలో ఒక 2 పిల్లర్లు కుంగిపోయినందుకు కాళేశ్వరాన్ని బంద్ పెట్టారు. మేడిగడ్డలో 2 పిల్లర్లు కుంగిపోయినందుకు కాళేశ్వరాన్ని బంద్ పెట్టారు. బంద్ పెట్టి ఏమంటా ఉన్నారు? మొత్తం కుంగిపోయింది, 1,00,000 కోట్లు కొట్టుకపోయినాయి, 1,00,000 కోట్లు మునిగిపోయినాయి అని చెప్పేసి ఈ సోకాల్డ్ యూట్యూబ్ జర్నలిస్టులతోటి లేకపోతే మెయిన్ స్ట్రీమ్ మీడియాతోటి ప్రచారం చేపించారు, ప్రజలను అది చేసి. సో ఇట్లా ఏమని చెప్పారు? మేడిగడ్డలో ఒక 2 పియర్స్ కుంగిపోతే మొత్తానికి కాళేశ్వరం కొట్టుకపోయిందని సన్నాసులు ఈ కొంతమంది జర్నలిస్టులు. నేను ఒక రోజు చెప్తా మిత్రులారా, జర్నలిస్టుల గురించి ప్రత్యేకంగా మాట్లాడదాం. పెద్ద పొరంబోకులు, బ్రోకర్లు ఎవరైనా ఉన్నారంటే అది జర్నలిస్టులే, గుర్తుపెట్టుకోరు. అంటే సోకాల్డ్ ఇవాళ మీడియాలో ఉన్నటువంటి వాళ్ళు ఇవాళ ఎందుకంటే మన సీఎం రేవంత్ రెడ్డి మనం మాట్లాడుతూ ఉంటే వెకిలి నవ్వులు. అంటే వాళ్లకు తెలంగాణ రాష్ట్రం మీద ఎవరికి కూడా పెద్దగా అది లేదు. ఎంత వెకిలి నవ్వులు నవ్వుతా ఉన్నారు అంటే అంత వెకిలి నవ్వులు నవ్వుతా ఉన్నారు. ఒకరోజు మాట్లాడదాం, వీళ్ళ బతుకులు ఎట్లా ఉంటాయి, వీళ్ళ భాగవతం ఎట్లా ఉంటుంది, వీళ్ళు ఎవరికి ఊడిగం చేస్తూ ఉంటారు, సంస్థ ఇచ్చే జీతాలు కాకుండా పొలిటికల్ లీడర్లు ఇచ్చేటువంటి జీతాలు ఏ విధంగా ఉంటాయి జర్నలిస్టులకు నేను చెప్తా. ఓ రోజు ఎన్టీవీ కానీ, ప్రధానంగా ఎన్టీవీ అనేటువంటి ఒక బ్రోకర్ ఛానల్ ఏ విధంగా నడుస్తుంది, ఏ విధంగా వసూళ్లు చేస్తుంది, ఏ విధంగా చేస్తుంది అనేది నేను చెప్తా ఒకరోజు. దాని భాగవతం ఇప్పి బర్బాతలు పెట్టేటువంటి ప్రయత్నం చేస్తా. ఎన్టీవీ కానీ, V6లో ఉన్నటువంటి వాళ్ళు కానీ, ఏవి ఆంధ్రజ్యోతిలో ఉన్నటువంటి వాళ్ళు కానీ, ఈ జర్నలిస్టులు ఎందుకు పగబట్టుకొని కక్ష కట్టుకొని ఈ కాళేశ్వరం మీద కావచ్చు, వీటి మీద కావచ్చు ఎందుకు విష ప్రచారం చేసిర్రు, దేనికోసం చేసిర్రు, ఇప్పుడు దేనికోసము దాని మీద అది చేస్తూ ఉన్నారు. ఇవన్నింటి గురించి కూడా నేను ఒకరోజు మాట్లాడతా. ఒకరోజు స్పెషల్ లైవ్ పెట్టుకుందాము, దాని గురించి డీటెయిల్డ్గా క్లీన్గా మాట్లాడదాం. ఎందుకంటే వీళ్ళకి ఇంకా నార్మల్గా చెప్తే అర్థమవుతలేదు అనుకుంటున్నారు. ఇప్పుడు ఇక రేవంత్ రెడ్డి రాజ్యం వచ్చింది. రేవంత్ రెడ్డి రాజ్యం అంటే చంద్రబాబు రాజ్యమే. అంటే మళ్ళా ఆంధ్ర పెత్తనం పెరిగిపోయింది, ఒక కమ్మ సామాజిక వర్గం పెత్తనం పెరిగిపోయింది. కాబట్టి మనం ఏం చేసినా నడుస్తుంది, తెలంగాణలో మాట్లాడుతోడు లేడు, ఉన్న బీఆర్ఎస్ పార్టీని మింగేదాము, మిగతా వాళ్ళు ఎవడన్నా మాట్లాడితే కేసులు పెడదాము, లేదనుకుంటే నామినేట్ చేసినాడు దాడులు చేపిద్దాము, భయపెడదాము, బెదిరిద్దాము, ఈ విధంగా కట్టడి చేసేసి మొత్తం గుప్పిట్లకు తీసుకుందాం అనేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు వీళ్ళు. కానీ మీకు ఎంత అణిచివేయాలని చూస్తే అంత ఉవ్వెత్తున ఎగిసి వస్తుంది తెలంగాణ సమాజం. గుర్తుపెట్టుకోండి, తెలంగాణ అనేది తొక్కుతా ఉంటే పైకి లేసి వచ్చేటువంటి సమాజం. మాకు పోరాటం కొత్త కాదు. 1956లో మా ప్రాంతాన్ని తీసుకుపోయి ఈ సపరేట్ ఈ రాష్ట్రాన్ని తీసుకుపోయి ఆంధ్రలో కలిపినప్పుడు అప్పటి నుంచి
1969 ఉద్యమం కానుంచి మొన్నటి దాకా ఇంకపై కూడా ఎప్పటికీ తిరుగుబాటు అనేది ఈ గడ్డ మీద పుట్టినటువంటి ప్రతి బిడ్డ లోపల ఉంటుంది. నువ్వు ఏమైతే ఎక్కిలి చేస్తా ఉన్నావో, ఏమైతే ఎక్కిరిస్తా ఉన్నావో అవన్నీ కూడా బలంగా చేసుకొని ఆత్మవిశ్వాసంతో ఆత్మ గౌరవం కోసం కొట్లాడినటువంటి ప్రాంతం ఈ తెలంగాణ ప్రాంతం, ఈ తెలంగాణ గడ్డ. సో కాబట్టి ప్రజలారా, ఎవరు భయపడాల్సిన అవసరం లేదు. ఈ కాంగ్రెస్ లాంటి తూతుంబరంగాలను ఎంతో మందిని తరిమి కొట్టినటువంటి గడ్డ ఈ గడ్డ. సో కాబట్టి వీళ్ళందరూ ఈ మూకలన్నీ ఎన్ని ఏకమైనా తెలంగాణ రాష్ట్రాన్ని విచ్ఛిన్నం చేయాలని ఇక్కడి ప్రజలు నిమ్మలంగా ఉంటున్నారు. 10 ఏళ్ళకెళ్ళి వాళ్ళను ఆగం చేయాలి, సర్వనాశనం చేయాలి. తెలంగాణ ఎట్టి పరిస్థితుల్లో కూడా నెంబర్ 1 పొజిషన్లో ఉండకూడదు. మొత్తం దీన్ని సర్వనాశనం చేస్తేనే బాగుంటుందని చెప్పేసి కంకణం కట్టుకున్నటువంటి మీడియా కావచ్చు, ఈ సోకాల్డ్ ఒక సామాజిక వర్గానికి సంబంధించినటువంటి కులగజ్జి మీడియా కావచ్చు, చంద్రబాబు బ్యాచ్ కావచ్చు, ఈ రేవంత్ రెడ్డి బ్యాచ్ కావచ్చు, వీళ్ళందరినీ ఉఫ్ఫమని ఊదేసేటువంటి రోజు కూడా రాబోతా ఉంది. తొందరలోనే రాబోతా ఉంది, మీరు చూస్తూ ఉంటారు. సో కాబట్టి నీళ్ళు ఇవ్వడానికి ఆప్షన్ ఉంది మనకు. ఇప్పటికీ మన ప్రాణహిత నదిలో అర టీఎంసీ నుంచి 1 టీఎంసీ వాటర్ పోతా ఉన్నాయి. దాదాపు 30 టీఎంసీ పోతా ఉంది. అంటే రోజుకు అటు ఇటుగా 1 టీఎంసీ వాటర్ ఎత్తిపోసుకున్నటువంటి అవకాశం ఉంది ఇప్పటికీ. కానీ అయినా కానీ దాన్ని వాడుకోలేకపోతా ఉంది ఈ కాంగ్రెస్ ప్రభుత్వం. ఎందుకు అంటే ఆడ మేడిగడ్డలో పంపులు ఆన్ చేస్తే, ఆడ అన్నారంలో పంపులు ఆన్ చేస్తే, పైన ఉన్నటువంటి సుందిలలో పంపులు ఆన్ చేస్తే కేసీఆర్కు క్రెడిట్ వస్తుంది. కాళేశ్వరం మళ్ళీ నడుస్తూ ఉంది. కాళేశ్వరం నడవడం వల్లనే తెలంగాణ బతుకుతూ ఉంది. కాళేశ్వరం నడవడం వల్లనే తెలంగాణకు మళ్ళీ నీళ్ళు వస్తూ ఉన్నాయి అన్నటువంటి పేరు వస్తుంది. కాబట్టి మళ్ళీ ఈ సన్నాసులు, ఈ దుర్మార్గమైనటువంటి కాంగ్రెస్ సన్నాసులు, చేతగాని సవటలు, దద్దమ్మలు, వీళ్ళు నీళ్లు ఉన్నా ఎత్తిపోసుకునే అవకాశం ఉన్నా మోటార్లు ఆన్ చేయనిక చేతులు వస్తలేవు వీళ్ళకు. మోటార్లు జస్ట్ స్టార్టర్ కాడుకో ఇట్లా మోటార్ ఆన్ చేస్తే నీళ్లు పైకి పోస్తాయి, మన పల్లెల గొంతు ఆరుతుంది, మన పంటలు మంచిగా పండుతాయి, రైతన్నులకు ఆత్మహత్యలు ఉండవు. ఈ పేదలు ఇవాళ బిందెలు పట్టుకొని పోతా ఉన్నారు రోడ్ల మీదకి. దేనికి పోతా ఉన్నారు? కేసీఆర్ ఉన్నన్ని రోజులు ఇంటింటికి నల్లా వచ్చింది. కేసీఆర్ ఓంగని మిషన్ భగీరథకి ఏమైంది? ఏం రోగం వచ్చింది? ఎందుకు వస్తలేవు ఈ నీళ్లు? అంటే నీకు చేతన అయితే లేదు. మీకు క్రికెట్ చూడనీక టైం ఉంది కానీ అసలు ఇంటింటికి నీళ్ళు పోతున్నాయా లేవా అని చెప్పేసి దాని మీద సమీక్ష చేయనీక టైం లేదు రేవంత్ రెడ్డికి. అంత మోతేవారి అంత పెద్ద పని చేస్తూ ఉన్నాడు ఆయన. క్రికెట్ చూడనీక, సినిమా వాళ్ళతో తిరగనీక, వీటినీక దీనికి అన్నిటికీ టైం ఉంటుంది. సినిమా వాళ్ళు వస్తే వాళ్ళకి టైం ఇవ్వనీక గంటలు కూర్చొని ఎందుకు ఇంట్లో నుంచి పరిపాలన చేస్తూ ఉన్నావు రేవంత్ రెడ్డి? దేనికి ఇంట్లో నుంచి పరిపాలన చేస్తూ ఉన్నావు? రావాలి కదా సెక్రటరేట్కి, నువ్వు రావాలి కదా, సపరేట్ నీ క్యాంప్ ఆఫీస్ ఏర్పాటు చేయాలి కదా. ఎందుకు ఏర్పాటు చేస్తలేవు? ఉన్నటువంటి ప్రజాభవన్ని, ప్రగతి భవన్ని ప్రజాభవన్గా మార్చి అందులో 2 మంత్రులను నూకేసి నువ్వెందుకు ఇంట్లో నుంచే పరిపాలన చేస్తూ ఉన్నావు? ఏ ఫైళ్ళు ప్రజలకు తెలవకుండా, ప్రభుత్వానికి తెలవకుండా సొంతంగా ఏ ఫైళ్ళు నీ స్వార్థం కోసం అక్కడి నుంచి కదలికలు జరుగుతూ ఉన్నాయి. దాంట్లో మీ శ్రీమతి గారి పాత్ర ఏముంది? కార్పొరేషన్ల వ్యవహారంలో ఏం జరుగుతూ ఉంది? ఇవన్నింటి గురించి కూడా సమాజం తెలుసుకుంటుంది. 200% మీరు ట్యాక్స్ల పేరుతోటి ఏ విధంగా వసూలు చేస్తూ ఉన్నారో, ఆర్ ట్యాక్స్లని, ఆర్ఆర్ ట్యాక్స్లని, బి ట్యాక్స్లని ఏ విధంగా వసూలు చేస్తూ ఉన్నారు. ఇంకా రీసెంట్గా నిన్ననే అనుకుంటా, నిన్న ఒక ఫోన్ వచ్చింది. ఓ పెద్ద మనిషి అసలు మద్యం మీద వీళ్ళు చేస్తున్న దందా మామూలు లేదు. తెలంగాణ రాష్ట్రంలో అతి త్వరలోనే మద్యం పాలసీని మార్చేయబోతా ఉన్నారు. అంటే ఇక తెలంగాణ రాష్ట్రంలో ఏ బ్రాండ్లు కూడా దొరకకుండా కొన్ని బ్రాండ్లు, ఆర్ఆర్ బ్రాండ్లు తయారు చేసుకొని అమ్ముకున్నటువంటి ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. అవిటి గురించి కూడా మాట్లాడదాం, రేపు ఎల్లుండో వార్త రాదాం దాని మీద కూడా. సో కాబట్టి మేడిగడ్డలో నీళ్లు నింపుకునే అవకాశం ఉంది, నీళ్లు ఎత్తిపోసుకునే అవకాశం ఉంది. అట్లా ఉన్నా సరే కానీ చేయట్లేదు. ఎందుకోసం చేస్తలేరు? దేనికోసం చేస్తలేరు అంటే కాళేశ్వరం నడిస్తే కేసీఆర్ క్రెడిట్ వస్తుంది. తెలంగాణ ప్రజలు సచ్చినా పర్వాలేదు, తెలంగాణ రైతుల పంటలు ఎండిపోయినా పర్వాలేదు, కానీ నీళ్లు మాత్రం రావద్దు. ఉన్న నీళ్లు కూడా మనం ఎత్తిపోసుకోవద్దు. కాంగ్రెస్ అంటేనే దరిద్రం. ప్రజలారా గుర్తుపెట్టుకోరి, కాంగ్రెస్ అంటేనే దరిద్రం. మనకు నీళ్లు రావు. మనకు ఇలా మొఖాలకి అనడానికి ఇచ్చిన లైలు ఎప్పుడైనా ఇచ్చిర్రా మనకు? అప్పుడు ఉండేగా పాటలు, తలా పునా పారుతుంది గోదారి, మనశేను మనశల్క ఎడారి అని. ఎన్ని పాటలు లేవు? వీళ్ళకి చేత కాదు. వీళ్ళకు ఎంతసేపు ఉన్నా రాజకీయం కావాలి. చూస్తలేమో మనం 4 నెలలకెళ్ళి ఏముంటుంది? కడుపెండి చచ్చితోడోడు, ఆకలి చచ్చితోడోడు, వీళ్ళకేం ఎంతసేపు ఉన్నా వసూళ్ళు దోసుకోవడం. సో ఈ విధంగా నీళ్ళు ఎత్తిపోసుకునే అవకాశం ఉన్నా నీళ్ళు ఇప్పుడు ప్రభుత్వం ఇది దీని పేరు చెప్పి దాని పేరు చెప్పి ప్రజలు నోట్లో మట్టి కొడతామంటే చూస్తూ కూర్చోం. మనం కొత్తగా ఎలక్షన్ తర్వాత కాబట్టి కూర్చున్నాం, మౌనం పట్టాం. కానీ నేనే పోతా
గోదావరిలో 20,000 క్యూసెక్లు దాటిన తర్వాత వీళ్ళు నీళ్లు ఎత్తడం ప్రారంభించకపోతే నేనే ఒక 50,000 మంది రైతులు వేసుకొని పోతా, తొక్కి వీళ్ళని పండబెట్టి తొక్కి ఆ మోటార్లు నడిపిస్తాం. అది అర్థమైంది కదా. దమ్ము ధైర్యం ఉన్నోడు ఆ విధంగా మాట్లాడతాడు. చేతగానోడు సవట క్రికెట్ స్టేడియంలో కూర్చొని సినిమాలు చూస్తాడు. దమ్ము ధైర్యం ఉండాలి, రైతుల మీద ప్రేమ ఉండాలి, తెలంగాణ గడ్డ మీద ప్రేమ ఉండాలి. అప్పుడే ఇట్లాంటి మాటలు వస్తాయి, అట్లాంటి తెగింపు వస్తుంది. ఎన్నడైనా జై తెలంగాణ అన్న ముఖం అనేది. నీకు తెలంగాణ రైతుల మీద ప్రేమ లేకపోయే, దేని మీద లేకపోయే, నీళ్ళు ఎత్తిపోసుకునే అవకాశం ఉందని కుయ్యోముర్రు అని చెప్పేసి మేము ఎప్పటి నుంచి మొత్తుకుంటా ఉన్నాము. ఎప్పుడైతే పంటలు ఎండిపోతా ఉన్నాయో అప్పటి నుంచి మొత్తుకుంటా ఉన్నాం, నీళ్ళు ఎత్తిపోసుకునే అవకాశం ఉంది ఆడ, అది ఎత్తిపోసుకోవచ్చు అని. అది ఎత్తిపోసుకుంటే అసలు కేసరి వస్తుంది కదా. ఇంకా సిగ్గు లేకుండా ఏవో గ్యారంటీలు అంట మళ్ళీ తుక్కుగూడలో పెడుతురంట కాంగ్రెస్ వాళ్ళు. ప్రజలారా ఆలోచన చేసుకొని ఆడికి వేటలు అందరూ కిరాయిల కోసము వాళ్ళు ఇచ్చే 500,000 రూపాయల కోసమే పోతారు. కానీ పోయిరారి, కానీ పోయి వచ్చినాక ఒకసారి చర్చ మొదలు పెట్టుర్రి. ఏం చేసిందిరా ఈ కాంగ్రెస్ 5 4 నెలలు అవుతుంది వచ్చి, ఏం చేస్తుంది? పోనీ చెప్పింది అంటల్లా ఓ 10% 5% చేసిర్రా. ఒక ఫ్రీ బస్సు తప్ప ఏదైనా అవుతుందా? ఒకటే ఒక ఫ్రీ బస్సు తప్ప ఏ హామీ కూడా అమలులో లేదు. ఆ ఫ్రీ బస్సు కూడా దేనికి పెట్టిండో అర్థం కాదు. పాపం మహిళలు కొట్టుకోవడము, బస్సులు లేక ఇబ్బందులు, ఆ ఫ్రీ బస్సు తప్ప ఏ స్కీమ్ కూడా అమలు అవుతలేదు. అంత ఉత్త కథనే. సో కాంగ్రెస్ పార్టీ నమ్ముకుంటే ఈ విధంగా ఉంటుంది అన్నమాట కథ. ఇంకేమన్నాడు ఇవి కూడా చూపిస్తా. ఇంకేం మాట్లాడతారు? చేనేత కార్మికులంటే మొన్నటిదాకా దుబ్బి తిన్నారా దొంగనా కొడుకులారా? దుబ్బి తిన్నారా అంటే ఇప్పుడు కేసీఆర్ మాట్లాడండి కదా, శంకర్ మరి గిట్లా దొంగనా కొడుకులారా మరి గిట్లా మాట్లాడండి కదా. మరి మన రేవంత్ రెడ్డి మాట్లాడినప్పుడు ఆయన నువ్వు తప్పు పట్టావు, మరి నువ్వు గిట్లా మాట్లాడుతూ తప్పు పట్టవా అని చెప్పేసి మీలాంటి వాళ్ళు చాలామంది చూస్తూ అడగొచ్చు. కానీ ఇక్కడ ఒక సామెత ఉంటుంది మిత్రులారా, కుక్క కాటుకు చెప్పు దెబ్బ. అది కుక్క ఒర్రుతూ ఉంటుంది, కరుస్తూ ఉంటుంది, దానికి చెప్పు తీసుకొని కొట్టాలి. అంటే ముళ్ళును ముళ్ళుతోనే తీయాలన్నట్టుగా ఇప్పుడు ఆ సన్నాసికి ఇప్పుడు ఇట్లా చెప్తేనే అర్థమవుతుంది మరి. ఎందుకంటే మీరు మానవ బాంబులు గారి తొక్కుతా పేగులు మెడలు వేసుకొని తిరుగుతా అన్నటువంటి కుక్కకు వీటికి ఇట్లా చెప్పు దెబ్బతో కొట్టినట్టుగా ఈ విధంగా మాట్లాడితేనే అర్థమవుతుంది కావచ్చు. అందుకే నేను దీన్ని ఏమి వ్యతిరేకించట్లే. 200% ఇట్లనే తిట్టాలి. ఎందుకంటే అది దాని బుద్ధి అట్లా ఉన్నది కాబట్టి దాన్ని కొంచెం ఆ విధంగా చెప్తేనే కొంచెం మంచి బుద్ధి వచ్చి ఇంకొంచెం మంచిగా అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. లేకపోతే ఇంకో తిరిగేది కథ. కష్టం చేసిన పాపం గవర్నమెంట్ ఆర్డర్లు ఇస్తే నేసిండ్రు, ప్రజలకు పంపించారు. లేని అవ్వలకు చెల్లెలకు అక్క చెల్లెలకు పాపం బతుకమ్మ చేరిపోయింది, పోయింది. రంజాన్ తోబా కింద ఒకటి పోయింది, క్రిస్మస్ తోబా కింద ఒకటి పోయింది. వాళ్ళు బతికిండ్రు, పేద ప్రజలకు అందింది. చేనేత కార్మికులు బతికిండ్రు, వాళ్ళకు ఉపాధి మార్గం దొరికింది. ఇవాళ 14 ఏళ్ల కింద 10 ఏళ్ల కింద తెలంగాణలో చేనేత కార్మికుల బతికి ఉండను, మళ్ళా చేనేత కార్మికుల బతి ఆ పరిస్థితి తీసుకొని వచ్చింది అది గవర్నమెంట్. 3-4 నెలల ఇంత పెద్ద కథ. నాకు ఇంకొక ఇది చేనేత కార్మికులను ఏ విధంగా అది చేస్తారు. ఇక చేనేత కార్మికులను నిన్న ఒక ఆయన మన అంతకుముందు ఒకసారి మాట్లాడండి కదా, అక్కడనే సిరిసిల్ల, ఆయనకు కూడా బాగానే ఆర్చుకున్నాడు నిన్న కేసీఆర్. కొత్త గవర్నమెంట్ వస్తే మేము ఓర్వలేక అంటున్నాము, ఓర్పు మళ్ళీ అంటున్నామని అంటారని ఓపిక వచ్చిన ఇన్ని రోజులు. కేసీఆర్ ఎల్లింటికి ఆగడు, సమస్య లేదు. 1 జిల్లా 2 జిల్లాలు కాదు, ఎక్కడ రైతులకు కష్టం ఉంటే అక్కడ గద్ద లెక్క వాళ్తా మీ సంగతి మీ భర్త మీదో తేలే విధంగా 100% మీద పోరాటం చేస్తాం. ఇంకో మీరు ఆయన ఏమన్నాడు, రైతులకు ఎక్కడ కష్టం ఉంటే అక్కడ పోయి నేను గద్ద లెక్క వాళ్తా అన్నాడు కదా. ఇక చూడు ఎట్లా అంటే గద్ద లెక్క వాళ్తా ఈ ప్రభుత్వాన్ని మింగేస్తా అనే సందేశం వచ్చే విధంగా వీళ్ళు వార్త రాసుకుంటారు అన్నమాట. అంటే ఆంధ్రజ్యోతి అనేది ఎలా మ్యానిపులేట్ చేస్తుంది అనేది మీరు అర్థం చేసుకోండి. ఈ పోరాటం ఒక రోజుతో ఒక పూటతోని తమాషతో అయ్యేది కాదు. సమస్యలు పరిష్కారం అయ్యేదాకా ప్రజల పక్షాన ఉండడమే మా బాధ్యత. మేము ప్రధాన ప్రతిపక్షం ఈ రాష్ట్రంలో 100% మాకు ప్రజలు అదే పాత్ర ఇచ్చింది కాబట్టి ఆ పాత్రకు పూర్తి న్యాయం చేస్తాం. మేము ఏం చేసినాం, ఒక్కొక్క నాడు 7 చేనేత కార్మికులు ఒకటే రోజు చచ్చిపోయారు భూదాన్ పోచంపల్లిలో. అప్పుడు చంద్రబాబు నాయుడు ఒక మూర్ఖుడు ముఖ్యమంత్రి ఉండే. అప్పుడు మూర్ఖుడు ఉంటే ఇప్పుడు పరమ మూర్ఖుడు ఉన్నాడు ముఖ్యమంత్రిగా. మరి ఏం చేస్తాం, అట్లా ఉంది పరిస్థితి. నేను అక్కడ దండం పెట్టిన అయ్యా ఒక 50,000 రూపాయలు ఎక్స్ప్రెస్ ఇయ్యవయ్యా, పలానా డేట్ లోపల నువ్వు ఇయ్యకపోతే చేనేత కార్మికుల గురించి ఇది నేను డిమాండ్ చేస్తా ఉన్నాం. వెంటనే ఎన్యూమరేషన్ మీరు స్టార్ట్ చేయాలి. ఎండిన పంట ఎండింది, కారణమేదమైనప్పటికీ ఎండింది, రైతులు నష్టానికి గురైనరు, పెట్టుబడి పెట్టి నష్టపోయినరు,
వాళ్ళు దుఃఖంతో ఉన్నారు. వాళ్ళు దుఃఖంతో ఉన్నప్పుడు వాళ్ళ కన్ననీళ్లు తుడవడం ప్రభుత్వ బాధ్యత. ఇట్స్ ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ద గవర్నమెంట్. ఇట్ ఈస్ మోర్ దాన్ ఏ నేచురల్ కెలామిటీ. ఇట్స్ ఎ మ్యాన్ మేడ్ కెలామిటీ, గవర్నమెంట్ మేడ్ కెలామిటీ. కాబట్టి మీరు తప్పకుండా 25,000 ఎండిన ప్రతి ఎకరానికి రైతులకు నష్టపరిహారం ఇచ్చి తీరాలి. అప్పటిదాకా మిమ్మల్ని వెంటాడతాం. రేపు మా పార్టీ నిరసన దీక్షలు కూడా ఉన్నాయి. తర్వాత ఖచ్చితంగా 500 రూపాయలు ప్రతి పంటకు బోనస్ ఇవ్వాలి. రాష్ట్రంలో పండిన ప్రతి పంట కొనాలి. మేము జొన్నలు కొనం, అవి కొనమంటే పంట కలవదు బిడ్డ. మీరు అన్నిటికీ బోనస్ ప్రకటించండి, ఇక మొత్తం కొంటమని కాదు. అవి గోల్మాల్ చేసే కదా మీరు ఓట్లు తీసుకున్నారు. అందుకే మీరు ఓట్లు తీసుకున్నారు కాబట్టి మీరు లత్కోర్ వాగ్దానాలు చేసి మీ ఇష్టం వచ్చిన మీ నోరు ఎంత వస్తుందో చెప్పి చేశారు కాబట్టి వెంటనే బ్యాంకులతో మీటింగ్ పెట్టాలి. రుణమాఫీ మీద స్పష్టత ఇచ్చి మీరు కిస్తీలు కడతారా, సస్తారా, బస్తారా, ఏం చేస్తారో రైతులకు బ్యాంకుల నుంచి ఇబ్బందులు రాకుండా చూడాలి. ఒకటి. రెండవది 500 బోనస్ ఇవ్వాలి. ఇవ్వకపోతే పులుల్లాగా మీ గొంతు కరిసి తప్పం జాగ్రత్త అని మనం చేస్తా ఉన్నాం. వదిలిపెట్టాం. నేను ఇది వస్తున్నా, కరీంనగర్ వస్తున్నాను ప్రకటిస్తే మొత్తం కూలిపోయిందని మాట్లాడినటువంటి కాళేశ్వరం పంపులు ఆన్ చేసి వర్ధకారంలోకి నీళ్ళు వదులుతారు. వదులుడు గారు సిగ్గు లేకుండా ముఖ్యమంత్రి మాట్లాడతారు. ఏం మాట్లాడతారు? కేసీఆర్ గారు మాకు ముందే చెప్పచ్చు కదా నీళ్ళు వదలాలని. ముఖ్యమంత్రి నేనా మరి నువ్వా? ఇవాళ రాష్ట్రానికి ముఖ్యమంత్రి గారు నీ ఇంజనీర్లు ఏం చేస్తాను, నీ కథ ఏం చేస్తాను? పండుకోరు సార్. అందరూ పండుకుని నిద్ర క్రికెట్ మ్యాచ్ చూస్తారు. ఉప్పల్ స్టేడియంలో టికెట్లు తీసుకొని విఐపి ఏమంటారు దాన్ని, ఏమంటారయ్యా, విఐపి లాంజా ఏమంటారు దాన్ని, అలా కూర్చొని ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. చీర్ గర్ల్స్ ముంగలకెళ్ళి చీర్ చేస్తూ ఉన్నారు. ఇట్లా ఊపుతారు వెనకాలకెళ్ళి ముంగలకెళ్ళి. వీళ్ళు వెనకాలకెళ్ళి చూసుకుంటా ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. ఎవరు? మన ముఖ్యమంత్రి గారి కుటుంబ సమేతంగా, అలాగనే మంత్రులు, అలా ఇంజనీర్లు, వీళ్ళందరూ ముఖ్యమంత్రి సినిమాకి పోయి షికార్లు చేసి ఎంజాయ్ చేస్తూ ఉంటే, సో ఇట్లా ముఖ్యమంత్రి గారు ఏం చేస్తూ ఉన్నారు అంటే ముఖ్యమంత్రి గారు ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. ముఖ్యమంత్రి గారు ఎంజాయ్ చేస్తూ ఉంటారు. వాళ్ళ కింద ఉన్నటువంటి ఈ పనోళ్ళు వీళ్ళందరూ కూడా చేస్తూ ఉంటారు అనమాట. సో అట్లా. సో కాబట్టి వాళ్ళు ఏం చేస్తారు సార్? గంతే. వాళ్ళకి ప్రజలు అధికారం ఇచ్చారు. కుర్చీలో కూర్చొని ఓహో సీఎం అంటే గిట్లనా, మనకు అన్ని ఫ్రీగా వస్తాయి. ఆ టికెట్ కూడా ఫ్రీగానే రావచ్చు నాకు తెలిసి. నిన్న నీ డిపార్ట్మెంట్ ఏం చేస్తుంది? నీ ఇరిగేషన్ మినిస్టర్ ఏం చేస్తాడు? నువ్వేం చేస్తాను? ప్రభుత్వం నీది కదా, ప్రజలు నిన్ను కదా గెలిపించిండ్రు. ముందే చెప్పాలి కదా మాకుంటారు. మన సూర్యాపేట నుంచి బయలుదేరి మొదలు పెడితే నేను ఎల్లి నుంచి మళ్ళీ ఈనాటి వరకు 3 కాలువల నీళ్ళు లేదు. ఇదేం కథ మరి? ఈ తెలుగు ముందెక్కడ పోయింది? అది మరి వాస్తవం కదా. మరి అప్పటిదాకా లేని నీళ్ళు అప్పుడే ఎట్లా వచ్చినాయి? పోనేమన్నా వర్షాలు పడ్డాయి, పై రాష్ట్రంలో వర్షాలు పడ్డాయి, వరద వచ్చింది అమ్మ ఇచ్చిన అంటే అనుకోవచ్చు. మరి కేసీఆర్ వెళ్ళిందాక నీళ్లు లేవు అని చెప్పారు. ఎక్కడ అన్ని అడుగంటిపోయినాయి, అన్నింటికి క్రాప్ హాలిడేలు ప్రకటించారు. మరి ఇప్పుడే ఎందుకు ఇచ్చిరు నీళ్లు అంటే? నీకు నీళ్లు ఉన్నాయి కానీ ఎత్తి పోసుకునే అవకాశం ఉన్నా, నీళ్లు ఉన్నా ప్రజల మీద మీకు ప్రేమ లేదు. ఎందుకంటే ఓట్లేసి గెలిపించారు కదా పాపం వాళ్ళు మిమ్మల్ని, అందుకనే మీకు వాళ్ళ మీద ప్రేమ లేదు. ఓట్లేసి గెలిపించడమే వాళ్ళు చేసేటువంటి పాపం. అందుకనే నీళ్లున్నా, తాగుతందుకు నీళ్లున్నా, సాగు నీళ్ళున్నా, అన్నీ ఉన్నా కానీ అల్లు నోట్ల శని అన్నట్టుగా ఈ సన్నాసులు నీళ్ళెత్తి పోసుకుంటలేరు. అంటే అంత దుర్మార్గంగా వ్యవహారం చేస్తారు, అంత దుర్మార్గంగా వీళ్ళు పరిపాలన చేస్తూ ఉన్నారు. చాలా చాలా దారుణం ప్రజలారా ఇది. ఎందుకంటే ఇది మాటలు కాదు, ప్రజల జీవితాలతో ఆడుకుంటా ఉన్నారు, ప్రజల ప్రాణాలతో ఆడుకుంటా ఉన్నారు. ఎంతమంది? 210 మంది చనిపోయారు రైతులు. 210 మంది రైతులు చనిపోయారు. దాదాపు 50-60 మందికి పైగా మన ఆటో డ్రైవర్లు చనిపోయారు. ఇంతమంది చనిపోతూ ఉంటే పాపం ఒక్క ఆటో డ్రైవర్ అన్న ఇంటికి పోయి పరామర్శించి చనిపోకుర్రి, ధైర్యంగా ఉండండి, మీకు ఏ విధంగానో ఒక విధంగా మేము మీకు భరోసా కల్పిస్తామని చెప్పేసి ఆ కుటుంబానికి ధైర్యం చెప్పి వచ్చిండా ఇదే ముఖ్యమంత్రి? ప్రజాపాలనని డంకా బజాయించుకున్నాడు. ఆ ప్రజాపాలన ఎక్కడ పోయింది? ప్రజలందరూ ఏమో సస్తా ఉన్నారు, ఈయననేమో మంచిగా కుర్చీలు వేసుకొని ఉప్పల్ స్టేడియంలో, సినిమా థియేటర్లల్లో, మంచిగా ఇంట్లో రాజభవనంలో సింహాసనంలో కూర్చొని ఎంజాయ్ చేస్తూ ఉన్నాడు, రాక్షసానందం పొందుతూ ఉన్నాడు. ఇది ముఖ్యమంత్రి చేసేటువంటి పని. సో కాబట్టి ప్రజలు వైపు చనిపోతూ ఉన్నారు. చూడండి ఆత్మహత్యలు మళ్ళీ మొదలయ్యేటట్టునేని అడిగితే ఇంకో కాంగ్రెస్ కూడా అంటాడు, ఏం పోయింది వాళ్ళ నిరోధులు అమ్ముకొని బతకమన్నది, పాపడాలు అమ్ముకొని బతకమన్నది అంటాడు. నిరోధులు అమ్ముకొని బతకన్నారా? కుక్కల కొడుకులారా మీరు? మనుషులా మీరు? కరెక్టే. లక్షలాదిగా ఉండేటువంటి చేనేత కార్మికుల మనోభావాలు దెబ్బతీస్తారా మీరు? మీరు ఇస్తే ఇచ్చిండ్రు, పీక్తే పీకింది, ఇవ్వకపోతే సాధ కాకపోతే ఇవ్వకుండా. కానీ
నిరోధులు అమ్ముకొని బతుకుని పాపడాలు అమ్ముకొని బతుకుని వాళ్ళు మనుషులా కనబడతలేరా? అది పద్మశాలీలని ఏ విధంగా అవమానపరిచిండు రేవంత్ రెడ్డి అనేది ఇక్కడ క్లియర్గా అర్థమవుతోంది. నిజంగా వాళ్ళని కుక్కల కొడుకులు అనడం కాదు, గాడిదల కొడుకులు అన్న తప్పులేదు, ఏదన్నా తప్పులేదు. ఎందుకంటే ఆయన ఎవరు కేకే మహేందర్ రెడ్డి. మరి ఆయన నోటికి అన్నం తింటాడా లేకపోతే వేరే గడ్డి గదరాల తిని ఇంకేదన్నా తింటాడా అర్థం కాదు. కానీ ఎంత దుర్మార్గంగా మాట్లాడినంటే అంత దుర్మార్గంగా మాట్లాడండి. నిరోధులు అమ్ముకోండి, పాపడాలు అమ్ముకోండి, ఇన్ని రోజులు దొబ్బి తినే సరిపోలేదా, ఇంకా కావాలన్నా మీకు అని చెప్పేసి అవహేళన చేస్తూ కించపరిచే విధంగా మాట్లాడి నిజంగా తెలంగాణ సమాజంలో పద్మశాలులకు ఉన్నటువంటి గౌరవాన్ని వాళ్ళ ప్రతిష్టను తగ్గించేటువంటి ప్రయత్నం చేసింది. ఇది ఎప్పటికైనా గుర్తుపెట్టుకోండి. కాంగ్రెస్ పార్టీకి మనం బుద్ధి చెప్పాలి. పద్మశాలులు అందరూ కలిసి బుద్ధి చెప్పాలంటే ఏం చేయాలి? రేపు ఎవడైనా ఓటేయండి అని రేపు కాంగ్రెస్ పార్టీ వస్తే వానికి మీ మగ్గం ఉంటుంది చూసిర్రా, ఆ మగ్గంతోనే ఎయిరి అని. లేకపోతే మీకు ఎట్లా బుద్ధి చెప్పాలనో ఆ విధంగా బుద్ధి చెప్పుర్రి. మనం ఏమో భౌతిక దాడులు చేయాల్సినటువంటి అవసరం లేదు. రేపు అన్నింటికంటే భౌతిక దాడి కంటే బుల్లెట్ కంటే పవర్ అయినటువంటి అస్త్రం ఒకటి మన దగ్గర ఉన్నది, ఓటు. ఆ ఓటు వేసినప్పుడు ఓటు మీద ఆ కాంగ్రెస్ పార్టీకి కాకుండా వేరే వాళ్ళకి వేస్తే ఆడికి అప్పుడు బుద్ధి వస్తుంది. ఇక అప్పుడు నిరోధులు అమ్ముకుంటాడో మరి కాంగ్రెస్ పార్టీ వాడు పాపడాలు అమ్ముకుంటాడో లేకపోతే ఈ బ్యాచ్ అంతా రేవంత్ రెడ్డి బ్యాచ్ అంతా ఏం అమ్ముకుంటుందో ఆ రోజు అర్థమవుతుంది. సో కాబట్టి ప్రజలే మనము చైతన్యం కావాలి, మనమే తిరుగుబాటు చేయాలి. ఇవాళ ఏ రాజకీయ నాయకులు వచ్చి ఏం చెప్పినా కానీ మన ఆత్మగౌరవం మీద కొట్టినప్పుడు మనం తప్పకుండా స్పందించాలి దాని మీద. గర్జిస్తారు బిడ్డ, చేనేత కార్మికులే ఇలా పులులే గర్జిస్తారు, మిమ్మల్ని తరిమి కొడతారు, జాగ్రత్త అని చెప్పి నేను హెచ్చరిస్తా ఉన్నా. వెంటనే బతుకమ్మ చీరలే కానీ మరో చీరలే కానీ స్కూల్ యూనిఫామ్లే కానీ అవన్నీ కూడా ఆ బతుకమ్మ చీరలకు సంబంధించినటువంటి బిల్లులు 300 కోట్లు 400 కోట్లు పెండింగ్లో ఉన్నాయంట. వీటి గురించి అడిగితే ఇన్ని రోజులు దొబ్బితేనే సరిపోలేదా, ఇంకా కావాలని అడుగుతున్నారంట ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు. అంటే ఈ విధంగా ఉందన్నమాట. మళ్ళా అప్పుడు ఉద్యమ సమయంలో కావచ్చు, కాంగ్రెస్ పాలనలో కావచ్చు, ఈ చంద్రబాబు నాయుడు దుర్మార్గపు పాలన కావచ్చు, ఈ పాలనలో ఏ విధంగా అయితే నేతన్నలు కష్టపడ్డారో, ఏ విధంగా అయితే నేతన్నల కుటుంబాలు ఆ కుటుంబ పెద్దలను కోల్పోయి ఇబ్బందులు పడ్డారో, ఆత్మహత్యలు చేసుకున్నారో, ఆ రోజులు మళ్ళీ తెలంగాణ రాష్ట్రంలో దాపురించినాయి. నిజంగా కూడా ఈ పాపం ఎవరిది ఈ పాపం? మరి ఇది రేవంత్ రెడ్డిది కాదా? రేవంత్ రెడ్డి ఏమో అనుకుంటున్నాడు. రేవంత్ రెడ్డి నువ్వు కూర్చోగానే నువ్వు ఆనాడు ఆరోపించిన చూసినావు మన సోనియా గాంధీని బలిదేవత, ఏమో 1200 మందిని పొట్టన పెట్టుకున్న బలిదేవత అని. నువ్వు కూడా బలిదేవుడివే, మాకు 200% బలిదేవుడివే తెలంగాణ రాష్ట్రానికి. ఇవాళ నీవు ఏ గడియలో నువ్వు పోయి ఆ కుర్చీలో కూర్చున్నావో తెలియదు. కానీ 210 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు, 60 మంది ఆటో డ్రైవర్లు ఆత్మహత్యలు చేసుకున్నారు, దాదాపు 100కు పైచిలకు విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకున్నారు, ఎంతోమంది నిరుద్యోగులు ఇప్పటికీ ఆర్తనాదాలు పెడతా ఉన్నారు. ఈ అన్నింటికి కారణం ఎవరు? రేవంత్ రెడ్డి, నువ్వు కాదా? సిగ్గు లేకుండా మళ్ళీ మేము రాగానే 3 నెలల్లో 30,000 ఉద్యోగాలు ఇచ్చామని చెప్పి ప్రకటించుకుంటా ఉన్నావు. నువ్వు ఎన్నడూ పరీక్షలు పెడతీవి, ఎన్నడూ నోటిఫికేషన్ ఇస్తీవి, ఎన్నడూ రిజల్ట్స్ ఇస్తీవి, ఎన్నడూ ఫలితాలు ఇస్తీవి, ఎన్నడూ ఉద్యోగాలు ఇస్తీవి? అయ్యిందా? సాధ్యమైందా? ఎన్ని అబద్ధపు హామీలు, ఎన్ని బూటకపు హామీలు ఇచ్చి ప్రజలను ఇలా మభ్యపెట్టి ఇలా అధికారంలోకి వచ్చినాక ప్రజలను చీడ పురుగులు చూసినట్టు చూస్తారు మీరు. సో ఇది జరుగుతున్నటువంటి వ్యవహారం. కళ్యాణ లక్ష్మి కాదు వీళ్ళు ఇచ్చేది, మేము తులం బంగారం కల్పిస్తామన్నమాట. ఎక్కడ పోయిందా తులం బంగారం? దాదాపు 20-25 జిల్లాలలో, ఉత్తర తెలంగాణ జిల్లాలలో తులం బంగారం ఎక్కడ పోయింది? తులం బంగారం గురించి మాట్లాడుతున్నారా ఎవరన్నా? కళ్యాణ లక్ష్మి 1,16,000తో పాటు తులం బంగారం ఇస్తా అన్నాడు. ఇవాళ తులం బంగారం ఎంత ఉందయ్యా ఊరు మార్కెట్లో? 72,000 ఉంది. తులం బంగారం ఇవ్వాలంటే రేవంత్ రెడ్డి లాగు తడుస్తుంది, ఆ ఫైనాన్స్ శాఖ మంత్రి గారు లుగి తడుస్తుంది, అని తడిచిపోతాయి. మామూలు కూడా కథ అది. తులం బంగారం ఏడికెళ్ళి ఇస్తాడు, ఎట్లు ఇస్తాడు? కానీ ప్రజలను నమ్మించిండు, మోసం చేసిండు. తులం బంగారం దేవుడు ఎరుగు. పెంచుతున్న ముసలిలో పింఛన ఇప్పటిదాకా పెంచలే కదా ఈ సన్నాసులు. 4,000 పెంచిర్రా? రైతు భరోసా చేసిర్రా? ఇక నీకు రైతు భరోసా లేదు, రైతు బంధు లేదు. నెక్స్ట్ వచ్చేసరికి అంతా గోయిందనే. ఇక 100 మంది రైతులు ఉంటే అలా 10 మందికి కూడా వస్తే గగనం అది. రేపు రైతు భరోసా, రేపు వానాకాలంలో చూస్తూ ఉండండి మీరు. ఆ రోజు మళ్ళీ మనం మాట్లాడుకుంటాం. నేను మొన్న మాట్లాడితే ఇంత గలీజ్గా అంటే ఒక ముఖ్యమంత్రి స్థాయిలో 100 రోజులలో 200 మంది రైతులు చచ్చిపోయి 200 ప్యాకెట్లు కానీ నేను చెప్తే 48 గంటల్లో కూడా ఇవ్వండి, మేము వాళ్ళకి నష్టం ఇస్తామని చెప్పినారు. మేము 4 గంటలలో ఇచ్చినాం ఈ లిస్టు. 4 గంటలే, 48 గంటలు అడిగితే 4 గంటలు ఇచ్చారు. కానీ మన ముఖ్యమంత్రి సినిమా చూస్తూ ఉన్నాడు, ఆడ కూర్చొని చీర్ గర్ల్స్ని చూస్తూ ఉన్నాడు స్టేడియంలో, ఉప్పల్ స్టేడియంలో. అది మన ముఖ్యమంత్రి చేస్తున్న పని. ఎంత మంచి నవ్వుతుంది చూడాయా.